నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిందనుకోవచ్చు. ఏదైతే నిన్న 25 సంవత్సరాల ఏపూరు సోమన్న పాటల ప్రస్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సొంత పార్టీ కాంగ్రెస్ మీద మరొకసారి ఇరుచుకబడ్డాడు. ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కాకుండా ఎవరెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు ఈరోజు వచ్చి పదవులు అనుభవిస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు? ఆయన మాట్లాడింది కరెక్టా రాంగా అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద 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 పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. ఆయన ఏం మాట్లాడారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవాలే మాట్లాడారు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఈరోజు సీఎం కూర్చోని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులేగా అని చెప్పి ఈరోజు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడా చురుకైన పాత్ర పోషించలే, కాంగ్రెస్ పార్టీ కోసం ఫస్ట్ నుంచి ఎక్కడ కష్టపడలే, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కేసీఆర్ని తిట్టగలిగిండు, సీఎం అయిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఉద్యమ టైంలో ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. మళ్ళీ ఆయన ఈరోజు ఆయన రెవెన్యూ శాఖ మినిస్టర్గా ఉన్నాడు. ఏ రోజు ఉద్యమంలో జై తెలంగాణ అన్నారా? మరి ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు లేరా? ఇదే మొన్న 2023 ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాల మొత్తం తన చేతుల మీద వేసుకొని నియోజకవర్గాలు తిరిగి ఆయన ప్రచారం కూడా ఆపుకొని చాలా నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేసి గెలిపేయడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకానొక దశలో ఎవరైతే ఇప్పుడు భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. మరి అలాంటి నాయకుడికి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే? ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది, ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడ్డాడు, మాట్లాడే దమ్ముంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నో హెల్పింగ్ నేచర్స్. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంతోమందికి హెల్ప్ చేయడం జరిగింది. చాలామందికి ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేశాడు, చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియడం జరిగింది. చాలామంది చదువు కోసం, అయ్యా ఇది ప్రాబ్లం ఉంది నా బిడ్డ చదువుకోవాలనుకుంటే ఎంతోమందికి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా రాజగోపాల్ రెడ్డి నిజంగా చెప్పాలంటే మునుగోడు నల్లగొండలో ఒక బ్రాండ్. ఆయన కాడ మాట్లాడే పవర్ ఉంది. నిజంగా అలాంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇవ్వచ్చు. మరి రాజగోపాల్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లే? రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే నాకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమైనా భయపడుతున్నారా? ఇది నేను అంటున్నది కాదు. అక్కడ జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది పలు సందర్భాల్లో పలు ఇంటర్వ్యూల్లో చెప్తూనే ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడి చూపిస్తాం మళ్ళీ. రాష్ట్ర రాజకీయాల్ని శాసించే శక్తి కూడా మాకుంది, అంత గుండెధైర్యం ఉంది. పేద ప్రజల అండ ఉంది, కార్యకర్తల బలం ఉంది. మేము దేనికి తక్కువగా అని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నిజంగా చాలామంది రాజగోపాల్ రెడ్డి గారికి సీఎం పదవి కూడా అర్హుడని కూడా చాలామంది చెప్పడం జరిగింది. మనం గ్రౌండ్ వర్క్ వెళ్ళినప్పుడు, తుంగతుర్తి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎవరు మాట్లాడారు? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేయడం జరిగింది. అయినా కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయకపోయినా సరే ఒక్కడు ఒంటి చేత్తోని అసెంబ్లీలో మాట్లాడి లాస్ట్కి అతనికి ఏ సపోర్ట్ దొరకపోవడం, నేను కేసీఆర్తో యుద్ధం చేస్తా అని చెప్పి అప్పుడు రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కానీ ఓడిపోయాడు. నిజంగా ఆ రోజు అన్ని పార్టీలు ఒకటైపోయి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. అయినా కానీ నాయకుడుగా గెలిచాడు. మొన్న మునుగోడులో బంపర్ మెజారిటీతో గెలవడం జరిగింది. అతను గెలవడమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలు అన్నింటినీ గెలిపించాడు. మరి తెలంగాణ ఉద్యమంలో మూమెంట్ ఏ రోజు జై తెలంగాణ అన్న వాళ్ళందరికీ వచ్చి ఈరోజు పదవులు అనుభవిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ కోసం 5 లక్షలు,
అది కూడా ఇందిరమ్మ ఇళ్ళ మీద కూడా మాట్లాడడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇవ్వడం కోసం అన్ని కమిషన్లే. నిజమైన పేదవాడికి ఎక్కడొచ్చింది ఇందిరమ్మ ఇల్లు? ఎవరైతే లీడర్స్, లోకల్ లీడర్లు ఉంటారో, డబ్బులు ఇచ్చిన వాడికి, లంచం ఇచ్చిన వాడికి 5 లక్షలు ఇస్తే ఇగో నువ్వు నాకు ₹1,00,000 ఇగో ఈ బిల్లు రిలీజ్ అయినప్పుడు ఇంతి, అలాంటి వ్యక్తులకు వాళ్ళు చెప్తే అయిన వ్యక్తులకే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. మరి దాంట్లో అవినీతి లేదా? 5 లక్షలు ఇవ్వాల్సిన దానికి 500 రూల్స్ పెడతారు. వీళ్ళు మాత్రం వెనకుండి పైనుండి మాత్రం మంచిగా లక్షల కోట్లు దోసుకుంటారు. రాజకీయ నాయకులు, మంత్రి పదవులు ఉన్న నాయకులు అందరి గురించి చెప్పట్లే, కొంతమంది. పొంగులేటి గారి మీద ఎన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదు ఇది? కనీసం పొంగులేటి రేవంత్ రెడ్డి గారి మాట వింటుండా? నిన్నగాక మొన్న పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే ఎవరైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మాట కనీసం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలు వినే పరిస్థితి లేదు, ఎవరు వినట్లేరు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినా కానీ నాకు ఫండ్స్ రిలీజ్ చేయలేదని చెప్పడం జరిగింది. నాకు కండవాపే రోజు రేవంత్ రెడ్డి గారు, మీరు ఆ డబ్బులు ఇచ్చారా లేదంటే మీకు డబ్బులకు అమ్ముడుపోయాను నేనని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఓన్లీ అభివృద్ధి కోసం వచ్చా అంటుండు. సరే ఓకే, నువ్వు అభివృద్ధి కోసం వెళ్ళావా, నువ్వు కేసీఆర్ని మోసం చేసి పార్టీ మారావనేది అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ అంటే ఒక సీఎం కూడా అక్కడ వాల్యూ లేకుండా సీఎం చెప్పే మాటను కూడా ఎవరు మంత్రులు పట్టించుకోకపోతే ఎందుకు? రీసెంట్గా ఇంకో వీడియో కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వచ్చింది. అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. ఆంధ్ర పాలకుల వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలుగా మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం 12 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఇప్పటికీ ఆంధ్ర పాలకుల చేతుల్లోనే తెలంగాణ ఇంకా బంద్ అయి ఉంది. ఆంధ్ర నాయకుల చెప్పు చేతల్లోనే తెలంగాణ నడుస్తుంది. అప్పుడు తెలంగాణ రాకముందు నీళ్లు నిధులను మనం అసలు తెలంగాణ నిదానం తీసుకుంది దేనికి? నీళ్లు నిధులు నియామకాలు మరి ఎక్కడ ఉన్నాయండి? నీళ్ళల్లో అన్యాయం జరుగుతుండే. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే జరిగాయి, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జరిగాయి. మరి ఎట్లా? రాను మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర నాయకుల పెత్తానం ఎక్కువైపోతుంది. మళ్ళీ ఆంధ్ర నాయకుల చెప్పు చేతలకి తెలంగాణ వెళ్ళే అవకాశం ఉంది. నిజమైన తెలంగాణ నాయకులారా ఇప్పటికైనా బయటికి రాండి, ఫైట్ చేయండి. వచ్చిన తెలంగాణ ఎవడు పాలైంది రో తెలంగాణ అని ఏపూరు సోమన్న పాడింది కదా. నిజంగా తెలంగాణ ఎవడు పాలైంది? కొంతమంది పాలైంది తెలంగాణ మూమెంట్లో. ఎక్కడ ఉద్యమంలో ఏ పాత్ర లేని నాయకులు ఈరోజు మంచి పదవులు, మంత్రి పదవులు అనుభవిస్తారు. మరి తెలంగాణ కోసం రాజీనామా చేసిన నాయకులు, తెలంగాణ కోసం ఫైట్ చేసి లాఠీ దెబ్బలు పడ్డ నాయకులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, నెక్స్ట్ తెలంగాణ ఉద్యమం కోసం అవసరమైతే ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఎవరైతే తెలంగాణ కోసం ఫైట్ చేశారో అలాంటి నాయకులు అసెంబ్లీలో కూర్చోవాలని చెప్పి ఆయన మాట్లాడుతుండ్రు. నిజంగా 2028లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎలక్షన్స్ మాత్రం పెను తుపాను కానుంది. చాలా కీలకం 2028లో ఎలక్షన్స్ అయితే. ఎవరు ఏ పార్టీలు ఉంటారు, ఎవరు ఏ పార్టీలకు వెళ్తారు, ఎవరు కొత్త పార్టీలు పెడతారు అనేది చాలా ఆసక్తిగా మారే అవకాశం అవుతుంది. మరి రాజగోపాల్ రెడ్డి గారు అయితే నిజంగా ముక్కుసూటి మనిషి, ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాడు. చాలా హెల్పింగ్ నేచర్, చాలామందికి హెల్ప్ చేశాడు వాస్తవం చెప్పాలంటే. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇది మీ దృష్టికి వస్తుందా రావట్లేదా ఒకసారి చూసుకోండి. ఏ ఉద్యమకారుడు, మీరు 6 హామీలు అన్నారు, ఎన్ని హామీలు నెరవేర్చారండి? ఫ్రీ బస్ అంటారు, ఫ్రీ బస్ కోసం 12,000 కోట్లు ఇచ్చారు. ఎవరికి ఉపయోగం ఉందండి ఫ్రీ బస్సు? మహిళలే వద్దంటారు ఫ్రీ బస్సు. విలేజ్లలోకి వెళ్తే మహిళలే ఎవరి కోసం పెట్టిరండి ఫ్రీ బస్? ఎందుకంటే ఫ్రీ బస్ అంటారు. ఉచిత పథకాలు, నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత పథకాలు తీసేసి ప్రతి సామాన్యుడికి కావాల్సింది ఏంది? విద్యా, వైద్యం, ఇవి అందించండి. ఇవి ఏ ప్రభుత్వం అయితే ఇవి అందిస్తారో గుండెలో పెట్టుకొని చూస్తారు ఆ ప్రభుత్వాల్ని. ప్రతి సామాన్యుడికి, ప్రతి కామన్ పీపుల్కి కావాల్సింది ఏంటి? ఉచిత విద్యా, వైద్యం. ఈ 2 ఉన్నాయనుకో ఏ ఉచిత పథకాలు అవసరం లేదు, ఏ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది రావాలి. ఎందుకు ఏరే దేశాల ఇవన్నీ సాధ్యమవుతుంది, మనకాడ ఎందుకు సాధ్యం అవ్వట్లే? ఉచిత పథకాలు ఆపి. ఎందుకంటే ఉచిత పథకాల వల్లనే మనుషుల్ని సోమరిపోతులను తయారు చేస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు ఫ్రీ బస్ పెడితివి, ఫ్రీ బస్ పెట్టి ₹20 టికెట్ని ₹40 చేస్తేవి. ఒకరికి పెడుతుంటివి, ఒకరికి కొడుతుంటివి. అది జనాలకు అర్థం కాదు, పథకాలకు అలవాటు పడ్డ వాళ్ళకి అర్థం కాదు.
ఈ చేత్తో పెడుతుండు, ఈ చేత్తో లాక్కుంటుండు. మహాలక్ష్మి అన్నారు, ఏమైంది? 2,500 మహాలక్ష్మి. తులం బంగారం అన్నారు, ఏమైంది తులం బంగారం? వృద్ధులకు పెన్షన్ 4,000 అన్నారు, ఏమైంది? ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? అయితే సాధ్యమైద్దా? కోట్ల అవినీతి మాత్రం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్టు. కుండ బదులు కొట్టినట్టు మాట్లాడిండు. ఇది చాలామందికి నొప్పి, బాధ కలిగించే అవకాశం ఉంది. కానీ ఆయన మాట్లాడింది మాత్రం 100% కరెక్టు. చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజకీయం ఏ విధంగా ఈటెక్కబోతుందనేది ముందు రోజుల్లో తెలుస్తుంది మనకి.